ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, మీ అందరు ఇలాగున్నారు, బాగున్నారు కదా. ఇప్పుడు మనము రెండో భాగము కానాను వశపరచుకురా దాన్ని రెండో భాగము లెసన్ నెంబర్ 20 లెసన్లో రెండో భాగము మనము నేర్చుకుందాం. చదవవలసిన పుస్తకము యెహోషువ, ఇంకా మెమరీ వర్స్ ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 8 నుండి 9. మనము ఎంతవరకు వచ్చాము? గిబియోను గురించి మనము చెప్పాము కదా. గిబియోను వాళ్ళు ఏ విధంగా, గిబియోన్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వచ్చి మోసం చేసి యెహోషువని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నిబంధన చేసుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలతో వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు ఊరికనే వాళ్ళు దూరదేశం నుండి వచ్చాము, ఈ విధంగా మేము అక్కడ స్టార్ట్ అయినప్పుడు మేము ఎంతో మంచి బట్టలు వేసుకొచ్చాము, మంచి వస్త్రాలు వేసుకొచ్చాము, మా అన్నీ తీసుకొచ్చాము, కానీ ఇప్పుడు దారిలో మా అన్నీ కూడా పాతగా అయిపోయినాయి అనే విషయాల్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని నమ్మించి మరి యెహోషువ వాళ్ళతో ఏం చేశాడు, దేవుని ఉద్దేశం తెలుసుకోకుండా, దేవుని దగ్గర ప్రార్థించకుండా ఆయన ఏం చేశాడంటే వాళ్ళతో ఆయన సమాధాన పడిపోతాడు అనమాట. తర్వాత వాళ్ళు వాళ్ళ మధ్యలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఈ విషయం ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో, ఎవరికి అంటే అమోరియల్ రాజులకి తెలిసిందనమాట. ఈ విధంగా గిబియోన్ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళతో ఇజ్రాయేల్ ప్రజలతో వాళ్ళు నిబంధన చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు యాక్చువల్లీ గిబియోన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు శూరులు అనమాట. వాళ్ళు చాలా పెద్ద పట్టణం కూడా, ఆయి పట్టణం కన్నా గొప్ప పట్టణం అది. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శూరులు. మరి వీళ్ళు మరి ఇశ్రాయేల్ ప్రజలతో కలిసిపోయారు. కాబట్టి మనము గిబియోన్ మీద మనము దాడి చేద్దామని చెప్పేసి అక్కడ ఉన్న రాజు ఎవరు, యెరూషలేము రాజు అనమాట. ఆయన అదోనీసెదెక్ అనే యెరూషలేము రాజు, మరి హెబ్రోన్ రాజు, యార్ముత్ రాజు, లాకీష్ రాజు, ఇంకా ఎగ్లోన్, ఇంకా 5 కింగ్స్ అనమాట, 5 రాజులు అనమాట. వీళ్ళందరూ ఏంటి, వాళ్ళందరూ కలిసికట్టుగా మనము గిబియోన్ మీద మనం దాడి చేద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా కలిసి ఈ గిబియోన్ మీద దాడి చేస్తారనమాట. అప్పుడు గిబియోన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ ప్రజలతో వాళ్ళు సమాధాన పడి ఉన్నారు కాబట్టి యెహోషువ దగ్గర వాళ్ళ మాటని పంపించారనమాట. ఇప్పుడు ఈ విధంగా వీళ్ళందరూ మా మీద కోపంతో మా మీద వచ్చి ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నారు అని చెప్పినప్పుడు ఆయన యెహోషువ ఏం చేశారంటే, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన గిల్గాల్లో ఉన్నాడు. గిల్గాల్ నుండి ఆయన బయలుదేరి ఆయన అందరూ యుద్ధశూరులు అయిన ఉండాలి అందరినీ కూడా తీసుకుని వచ్చి వీళ్ళ మీదకి దాడి చేస్తారనమాట. దాడి చేసినప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తారు, వాళ్ళ చేతికి వీళ్ళందరినీ 5 రాజులని కూడా అప్పగిస్తారనమాట. సో ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ గిబియోన్ వాళ్ళందరూ కూడా కలిసి వీళ్ళ మీద దాడి చేసి మరి వీళ్ళందరినీ కూడా చంపేస్తారు. అంటే వీళ్ళే అటాక్ చేస్తారు ఇశ్రాయేల్ ప్రజల్ని. సో ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని అటాక్ చేస్తారు కాబట్టి వీళ్ళు 5 రాజ్యంలో కూడా రాజులని అందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా అందరినీ కూడా వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసి మరి ఈ 5 రాజులు ఏం చేస్తారంటే వెళ్ళి ఒక గుహలో వాళ్ళు దాచుకుంటారనమాట. అప్పుడు వాళ్ళు దాచుకుని ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చంపివేసి మరి ఈ 5గురిని కూడా వాళ్ళు చంపివేస్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళు అందరినీ వాళ్ళు పూర్తిగా ఏం చేస్తారు, హతం చేసేస్తారు. సో ఈ విధంగా వీళ్ళ మీద వాళ్ళకి 5 రాజ్యాల మీద వాళ్ళకు జయం దొరుకుతుందనమాట. యెహోషువ ఇంకా ఆ యుద్ధంని ఆపడానికి ఇష్టం లేక దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు అనమాట. అప్పుడు సూర్యునితో ఆయన మాట్లాడాడు, సూర్యుడా నువ్వు అక్కడే ఆగు, ఎక్కడ, గిబియోన్ మీద ఆగు, ఇంకా చంద్రుడా నువ్వు అయ్యోలను ఒక లోయ అక్కడ నువ్వు ఆగమని ఆయన చంద్రుడిని కూడా ఆపాడు. సో అదేవిధంగా అది ఆ సూర్యుడు అస్తమించకుండా అక్కడే అది ఆగిందనమాట. ఒక మానవుడు చెప్పినప్పుడు అది ఆగిపోయింది. సూర్యుడిని చంద్రుని కూడా ఆయన ఆపగలిగాడు. ఎప్పుడు దేవుడు మన పక్షంగా ఎప్పుడైతే యుద్ధం చేస్తాడో అప్పుడు ఏది కూడా మన ముందు నిలవలేదు అనమాట. సో అప్పుడు దేవుడు మరి వాళ్ళకి ఒక గొప్ప జయంని అనుగ్రహించారు. తర్వాత మరి అమెరికన్ సైంటిస్ట్ కూడా కొంతమంది వాళ్ళు డిస్కవర్ చేసింది ఏంటంటే, ఇప్పుడు అంత సోలార్ సిస్టమ్ని అంతా కూడా వాళ్ళు చేసినప్పుడు ఒక్కరోజు అక్కడ తక్కువ ఉన్నట్టు వాళ్ళకు తెలిసిందంట. సో ఇది ఎంతోనో ప్రూవ్ కూడా అయి ఉంది. సో గిబియోన్ మీద సూర్యుడు ఆగిపోయాడు, మరి చంద్రుడేమో అయోలను అనే లోయలో ఆగిపోయిందనమాట. ఇది రెండో అటాక్ అనమాట. సో వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి దేవుడు గొప్ప జయంని అనుగ్రహించాడు. సో ఇది 3వ దాడి, ఇశ్రాయేల్ ప్రజల మీద 3వ దాడి వస్తుందన్నమాట. ఇదేంటంటే ఉత్తర దిక్కు నుండి చాలా రాజులు వాళ్ళ మీద దాడికి వస్తుందన్నమాట. నేను ఇది చదువుతాను, యెహోషువ 11వ అధ్యాయంలో, జోషువ 11th చాప్టర్, ఇంగ్లీష్లో చదువుతాను మీకు. And it came to pass when Jabin king of Hazor had heard those things that he sent to Jobab king of Madon and to the king of Shimron and to the king of
Akshaf, and to the kings that were on the north of the mountains, and the plains south of Cheneroth, and the valley, and in the valley, and in the borders of Dor on the west, and to the Canaanite on the east and on the west, and to the Amorite, and the Hittite, and the Perizzite, and the Jebusite in the mountains, and to the Hivite under Hermon in the land of Mizpah. And they went out, they and all their host with them, much people, even as the sand that is upon the seashore in multitude, with horses and chariots, very many. సో ఇంత ఇసుక వలె ప్రజలు అంతమంది, చాలామంది, ఇన్ని రాజులు అనమాట. ఇన్ని రాజులందరూ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుండి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ విషయాలంతా కూడా మరి ఇజ్రాయేల్ ఈ ప్రజలు ఏ విధంగా అందరినీ ఓడిస్తున్నారనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఈ రాజులందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే ఇజ్రాయేల్ ప్రజల మీద దాడికి వచ్చారనమాట. అది అంటే చాలామంది అనమాట. ఇసుక లాంటి అంతమంది అంటే ఒక 3 లక్షల కన్నా పైన ఉన్న యుద్ధశూరులను, మరి 20,000 వాళ్ళ కాలినడకతో వచ్చేవాళ్ళు, అంతమంది ప్రజలు ఇజ్రాయేల్ ప్రజల మీద దాడికి వచ్చారనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు భయపడకూడదు, మీరు వెళ్ళండి, వీళ్ళని మీ చేతికి అప్పగించాను అని దేవుడు యెహోషువతో చెప్పాడనమాట. మీ చేతికి నేను అప్పగించాను, మీరేం చేయాలా, అక్కడ వాళ్ళందరినీ కూడా పూర్తిగా సంహరించి మరి వాళ్ళకున్న గుర్రాల పాదాల్లో ఉన్న నరాల్ని కూడా మీరు ఏం చేయాలి, మీరు కట్ చేసేయాలి. అంటే వాళ్ళు యుద్ధం చేయలేకపోవాలన్నమాట. వాళ్ళు గుర్రాలతోనే వాళ్ళు యుద్ధం చేస్తారు కదా, దాన్ని కూడా పూర్తిగా ఇన్కెపాసిటేట్ చేసేయాలని చెప్పేసి దేవుడు ఆయనతో చెప్తారు, యెహోషువతో చెప్తారంట. సో అదేవిధంగా యెహోషువ ఏం చేస్తారంటే మేరోము అనే అక్కడ నీళ్ళ దగ్గర నుండి వాళ్ళు సడన్గా వాళ్ళు ఏం చేస్తారు, అకస్మాత్తుగా వాళ్ళ మీద పడతారనమాట. పడి ఎంతమంది ఎంత గొప్ప సైన్యం ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ఇజ్రాయేల్ చేతిలో వాళ్ళ యెహోషువకు అప్పగించినప్పుడు ఎవరు కూడా ఆయన ముందు నిలవలేదు. దేవుడు చెప్పాడు, నీ ముందు ఎవరు కూడా నిలవరు అని చెప్పాడనమాట. నువ్వు ఎక్కడెక్కడ పాదం నేను మోపుతావో ఆ ప్రదేశం అంతా నీకు నేను ఇస్తానని దేవుడు యెహోషువకు చెప్పినట్లు, అదేవిధంగా దేవుడు మరి ఇంత గొప్ప సైన్యంని, మరి చాలా పెద్ద సైన్యంని కూడా ఎంత మాత్రం కూడా దేవునికి మనము ఎప్పుడైతే దేవునికి మనం లోబడతామో దేవుడు గొప్ప కార్యము చేయగలుగుతాడు. సో ఇంత గొప్ప సైన్యాన్ని యెహోషువ మరి ఆయన ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కలిసి వాళ్ళని పూర్తిగా ఏం చేశారు, హతం చేసి ఆ స్థలాన్ని అంతా కూడా వాళ్ళు పట్టుకున్నారనమాట. ఇది కూడా ఏంటి, వాళ్ళు చేసిందే వాళ్ళే, ఈ ప్రజలందరూ, ఈ రాజులందరూ కూడా కలిసి, ఈ ఉత్తర దక్షిణంలో ఉన్నవాళ్ళు, మరి దక్షిణ పక్షంలో ఉన్నవాళ్ళు కొంతమంది అనమాట. సో వీళ్ళందరూ కూడా వచ్చి ఇశ్రాయేల్ ప్రజల మీద వాళ్ళు దాడి చేసినప్పుడు దేవుడు వాళ్ళ చేతిలో యెహోషువకును మరి ఇశ్రాయేలుకు చేతిలో వాళ్ళ దేవుడు అప్పగించినప్పుడు వాటిని పూర్తిగా వాళ్ళు ఏం చేశారు, ఓడించేశారు. మరి ఆ స్థలంని అంతా కూడా వాళ్ళు పట్టుకున్నారన్నమాట. సో ఒక గొప్ప, అంటే ఇదంతా కూడా ఏంటి, వాళ్ళే వీళ్ళ మీదకి రావడము, వాళ్ళని పూర్తిగా చంపివేయడం. సో మ్యాక్సిమం ఇప్పుడు ఏమైపోయిందంటే పూర్తిగా 3 సారి, అంటే గిల్గాల్ ఏంటంటే మధ్యలో ఉండదన్నమాట, కానాన్ దేశానికి మధ్యలో ఉంది. మరి అక్కడి నుండి వాళ్ళు మొదలుపెట్టారు, మరి దక్షిణ ప్రాంతం నుండి ఇంకా మరి ఉత్తర ప్రాంతము అంతే కూడా, సెంటర్, సౌత్ అండ్ నార్త్. సో అక్కడ ఉన్న వాటినన్నిటి కూడా ఏం చేస్తాడు, దేవుడు వాళ్ళకి అప్పగించాడు. సో ఒకటే స్థలంలో వాళ్ళకు ఓటం దొరికింది, అది ఆయి అనే స్థలం. ఆయి స్థలంలోనే వాళ్ళకు ఓటం దొరికింది. అది కూడా వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి అది జరిగింది. సో మనకు కూడా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా దేవుడు మనకు జయము అనుగ్రహిస్తాడు. ప్రతి సైతాన్ శక్తుల మీద, శరీరం మీద, ఇంకా లోకం మీద కూడా దేవుడు మనకు తప్పకుండా జయమిస్తాడు. ఎప్పుడు మనం దేవునికి మాటకు లోబడి మరి పరిశుద్ధాత్మ చెప్పిన మాటకు మనం విని మరి ఆయన వాక్య ప్రకారం మనం నడిస్తే తప్పకుండా మనకు కూడా దేవుడు జయము ఇస్తాడనమాట. సో దీని విషయంలో నుండి మనం చూసుకుంటే ఏంటంటే దేవుని రాజ్యం మనలో ఏంటి స్థిరపడాలి. దినం మనం ఏం చేయాలి, మన దేవుడిచ్చిన ఆ స్థలంని మనం ఇంకా పెంచుకోవాలన్నమాట. దేవుని రాజ్యం మనలో పెరగాలి, అంటే దేవుడు మనలో పెరగాలి, మనము ఏమవ్వాలి, మనం తగ్గిపోవాలి. సో మన శరీరం తగ్గిపోవాలి, ఆత్మ మనలో ఎదగాల, ఆత్మకార్యం మనలో జరుగుతూ ఉండాలంటే మరి దేవునికి మనము లోబడవలసిన వారమై ఉంటున్నాం. ఫిలిస్తీన్లు, సిదోనియలు, ఇంకా లెబోనియన్స్, ఈ 3 గుంపుల్ని మాత్రం వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఓడించలేదన్నమాట. యెహోషువ ఏం చేశారంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ దేశాన్ని వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం కూడా ఆయన ద్వారా చేసింది. దేవుడు చేసినట్లే యెహోషువని దేవుడు వాడుకున్నాడు. మరి ఇక్కడ ఆయన ఏం చేస్తారంటే అందరికీ మరి
ఏదైతే వాళ్ళు ఓడించారో ఆ స్థలంలన్నీ కూడా వాళ్ళకి పంచిపెట్టడము జరిగిందనమాట. కొన్ని ప్లేసెస్ వాళ్ళు ఇంకా చేయకపోయినప్పటికీ, కొన్ని జయం దొరకకపోయినప్పటికీ, సీదోను దొరకలేదు వాళ్ళకి, ఇంకా ఫిలిస్తే దేశం స్థలం దొరకలేదు, లేబోని ఉన్న వాళ్ళ ఆ స్థలంలో కూడా వాళ్ళని ఓడించలేదు. అయినప్పటికీ ఆయన ఏం చేశాడు, విశ్వాసంతో అందరికీ వాళ్ళకి ఏం చేశాడు, అన్ని చేస్తున్నంత కూడా ఆయన పంచిపెట్టాడనమాట. సో ఇక్కడ మనం చూస్తే యోర్దాను కన్నా ఇటువైపు, అంటే యోర్దాను దాటడానికి ముందు ఉన్న స్థలము రూబను ఇంకా గాదు గోత్రం వాళ్ళు, మనాసే సగం గోత్రం వాళ్ళు. అప్పుడు మోషే ఉన్నప్పుడే ఆయన దగ్గర వాళ్ళని అడిగారనమాట, మోషేతో అడిగారనమాట, ఈ విధంగా మాకు మందలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు ఈ స్థలం ఇచ్చేసేయండి మాకు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ గ్రాస్ అంత ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్థలంని మాకు ఇచ్చేసేయండి అని వాళ్ళు మోషేని అడిగినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు అనమాట. సో రూబను, గాదు ఇంకా సగము మనాసే సగం గోత్రం వాళ్ళు ఏం చేశారు, ఆ స్థలం వాళ్ళకి ఇవ్వబడింది అనమాట. తర్వాత యూదా వాళ్ళకి దక్షిణ ప్రాంతంలో వాళ్ళకు ఇవ్వబడి ఉంది. తర్వాత ఎఫ్రాయిం, దానిపైన ఎఫ్రాయింలో చాలా మంచి ఒక స్థలంని ఆయన వాళ్ళకు ఇవ్వబడింది అనమాట. మనందరికీ తెలుసు కదా, యోసేపుకి 2 కుమారులు మనాసే ఇంకా ఎఫ్రాయిం. సో ఎఫ్రాయింకి కూడా ఇక్కడ ఇవ్వబడింది. సో ఎఫ్రాయిం తర్వాత అక్కడ పైన మళ్ళీ మనాసే అంటే సగం గోత్రం వాళ్ళు అది ఆ స్థలంని వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఈ విధంగా మనం చూస్తే రూబను, గాదు ఇంకా మనాసే ఇంకా ఎఫ్రాయిము, యూదా, ఈ 5 గోత్ర ప్రజలకి ఆయన యెహోషువ పంచిపెట్టేస్తాడు. సో ఆల్రెడీ ఇదంతా కూడా వాళ్ళకు ఇవ్వబడింది అనమాట. సో ఇంకా ఎన్ని ఉన్నాయి, 7 గోత్రాలు ఉన్నాయి. సో 7 గోత్రాలు ఏమేమంటే సిమియోను, ఇంకా బెంజమిను, బెన్యామీను, దాను, ఇస్సాకారు, జెబూలూను, నఫ్తలి, ఆషేర్, ఈ 7 గోత్రములు కూడా ఆయన అందరి కూడా వాళ్ళకు చీటీ వేసి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో వాళ్ళకు ఇచ్చేస్తారు. సో ఎంతమంది ప్రజల్ని బట్టి వాళ్ళకి ఎంత జనాభా ఉందో దాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా పంచి పెట్టేశారనమాట. సో ఆ విధంగా అందరికీ ఆయన పంచి పెట్టేశాడు. కానీ లేవీలకు మాత్రము ఆయన ఏమి కూడా వాళ్ళకు ఎలాంటి ఒక స్వతంత్రం అనే ఒక ప్లేస్ వాళ్ళకి ఇవ్వలేదు. కానీ కొన్ని ప్లేసెస్ వాళ్ళ మందల కొరకు 48 సిటీస్ని, పట్టణాలని వాళ్ళకు ఇచ్చారనమాట. సో లేవీకి ఏంటంటే వాళ్ళకు దేవుడే స్వాస్థ్యం అనమాట. మరి వాళ్ళు దేవుని సేవ చేస్తారు కాబట్టి వాళ్ళకు వచ్చే బలియాగం అర్పించినప్పుడు ఆ దాంట్లో నుండి వాళ్ళకు వచ్చేది మరి ప్రజలందరూ తీసుకొని దేవుడికి అర్పించింది అంతా కూడా వాళ్ళదే అనమాట. కాబట్టి వాళ్ళకు ఉండడానికి కొన్ని స్థలంలు ఇచ్చారు, ఇంకా 48 పట్టణాలు కూడా వాళ్ళకు ఇవ్వబడింది అన్నమాట. అదే కాకుండా ఇంకా దేవుడు మరి చెప్పినట్లు మోషేకు ఆజ్ఞాపించినట్టు యెహోషువ మరి 6 పట్టణములు ఆశ్రయపురంగా ఆయన నియమించాడు. ఆశ్రయపురం ఎందుకు నియమించారంటే ఎవరైతే తెలియకుండా అకస్మాత్తుగా ఎవరినైనా చంపేసి ఉంటే, అంటే ఎవరి మీద ద్వేషం లేకుండా ఒకరిని చంపేస్తే మరి వాళ్ళకి చెందిన వాళ్ళు ఈయనని చంపడానికి వస్తారు కదా, ఆ సమయంలో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు పారిపోయి ఈ పట్టణంలో ఆశ్రయపురంలో వాళ్ళు వెళ్ళి దాచుకోవచ్చు. అప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళకి న్యాయం చేయడానికి వచ్చే సమయం వరకు కూడా అక్కడ వాళ్ళు సేఫ్గా ఉంటారనమాట. వాళ్ళకు సురక్షితంగా వాళ్ళు కాపాడబడతారు. తర్వాత లేకుంటే అక్కడ ఉన్న మహాయాజకుడు ఎవరైతే చనిపోయే వరకు కూడా ఆయన అక్కడ ఉండడానికి వీలు ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే 6 పట్టణము వాళ్ళకు ఇవ్వబడి ఉంది. ఏ పట్టణం అంటే బేరారు, రామోతు, గోలాను, ఇవంతా కూడా యోర్దాను అటువైపు ఈ వెస్ట్ సైడ్లో ఏంటంటే హెబ్రోను, కాదేషు, షెకెము, ఈ 3. సో ఇవి బేరారు, రామోతు, గోలాను, ఇంకా హెబ్రోను, కాదేష్, ఇంకా షెకెం అని 6 పట్టణములు ఆయన నియమించారనమాట. అది ఆశ్రయపురంగా నియమించారు. అక్కడ ఇది కూడా ఏంటంటే లేవీలకే చెందిన పట్టణాలు అనమాట. సో ఈ స్థలంలో వాళ్ళు దాచుకోవడానికి వీలుంటుంది. సో ఈ ఆశ్రయపురం కూడా యేసుక్రీస్తుకే సాదృశ్యంగా ఉంటుందన్నమాట. సో ఈ నూతన నిబంధనలో పాపం చేసిన వాళ్ళు ఎవరైతే యేసుక్రీస్తు దగ్గర వచ్చి నిజంగా వాళ్ళు పశ్చాత్తాపడి ప్రభుని అంగీకరించి రక్షణ పొందుతారో మరి వాళ్ళకు క్షమాపణ అనేది మనకు దొరుకుతుందన్నమాట. సో క్రీస్తులోనే మనకు విడుదల ఉంది, మనకు కాపుదల కూడా ఉంది అనే విషయాన్ని ఇందులో మనము తెలుసుకుంటున్నాం. ఇప్పుడు యెహోషువ చాలా ఓల్డ్ అయిపోయాడు, చాలా వృద్ధాప్యంలో వచ్చేసాడనమాట. సో ఆయన వాళ్ళందరికీ ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పారనమాట, ఇంకా కూడా చాలా స్థలాలు ఉన్నాయి, ఇదంతా కూడా దేవుడు మీకు ఇస్తాడు, మీరు
ముందు వెళ్ళి దీన్ని కూడా మీరు పట్టుకొని దాన్ని కూడా మీరు స్వాధీనం చేసుకోండి అని వాళ్ళకి చెప్తారనమాట. సో ఈ విధంగా ఆయన ఏం చేశారు, 12 గోత్రములకు ఆయన విభజించి ఆయన ఇచ్చేస్తారనమాట. ఆయన ఈవెన్ ఆశ్రయపురం కూడా ఆయన సెట్ చేస్తారు, నియమించి పెడతారనమాట. తర్వాత మిస్పాలో ఆయన దేవుణ్ణి, అంటే ఇప్పుడు మనకి ఇది ఏంటంటే కానాను ఏంటంటే దేవుని రాజ్యం, దేవుడిచ్చిన రాజ్యం, అది దేవుడు వాగ్దానం చేయబడిన రాజ్యం. సో అందులో మరి దేవుణ్ణి మరి మందసము ప్రత్యక్ష గుడారం కూడా పెట్టబడాలి. సో అది మిస్పా అనే స్థలంలో ఆయన అది పెట్టాడనమాట. సో ఈ విధంగా యెహోషువ అనేక విషయాల్ని, గొప్ప కార్యంని ఆయన చేయగలిగాడు. సో యెహోషువ యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది అని మనము చూసాం. సో ఇశ్రాయేలుకి యెహోషువ ఏం చేశాడు, ఆయన ఎంతో విశ్రాంతి కలిగించడానికి వాళ్ళని తీసుకొచ్చాడు. కానీ పాత నిబంధనలో అది పాత నిబంధన సంపూర్ణమైనది కాదు కాబట్టి యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా ఆ విధంగా అది జరిగిందనమాట. ఇదంతా కూడా మనకు సాదృశ్యంగా మనకు ఏం చూపిస్తుందంటే, మనకు నిత్యమైన విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తులోనే దొరుకుతుంది. మనకు మత్తయి 11:28లో మనం చూస్తే, కమ్ అన్ టు మీ ఆల్ దట్ లేబర్ అండ్ ఆర్ హెవీ లేడెన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. ప్రయాసపడి భారము మోసుకునొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. సో నిజమైన విశ్రాంతి మనకి ఎక్కడ దొరుకుతుంది, యేసుక్రీస్తులోనే దొరుకుతుంది. యేసుక్రీస్తే మనకు దేవుణ్ణి రాజ్యమై ఉన్నాడు. వాగ్దానం చేయబడిన రాజ్యం అంటే క్రీస్తులో మనం ఉంటేనే వాగ్దానం చేయబడిన రాజ్యంలో మనము ఉండినట్లు. ఇక క్రీస్తు మనలో వచ్చినప్పుడు అప్పుడు ఆయన రాజ్యం మనలో వస్తుందన్నమాట. ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన రాజుగా మన హృదయంలో ఏలుతున్నప్పుడు అన్నిటి మీద ఆయనకు ఏలుబడి ఇవ్వాలి. మన జీవితంలో ఉన్న ప్రతి దాని మీద ఆయనకు మనం ఏలుబడి ఇస్తే తప్పకుండా మనకు దొరుకుతుందంటే గొప్ప జయము దొరుకుతుంది. ఆయన్నే సమస్తంని పోరాడి సైతాన్ మీద పోరాటం చేసి శరీరంని మరి లోకాన్ని మరి ఇంకా పాపాన్ని జయించి ఆయన శిలువ మీద మరణించి ఆయన మళ్ళీ తిరిగి లేచాడు కాబట్టి ఆయన ద్వారానే మనకు ఏమి దొరుకుతుంది, రక్షణ అనేది దొరుకుతుంది. ఆయన ద్వారానే మనకు నిత్య జీవం దొరుకుతుంది. ఆయన ద్వారానే మనకు విశ్రాంతి దొరుకుతుంది. సో లేకపోతే మనము ఎన్ని పాపం సైతానికి మనము లోబడిపోతే ఇంకా సైతాను మనల్ని ఏం చేస్తాడు, వాడు పూర్తిగా మనల్ని బానిసలుగా చేసేసుకొని ఇంకా పాపంలో మనల్ని పడగొసి మరి మనకు ఎలాంటి మనశ్శాంతి ఉండదు, ఎలాంటి సమాధానం ఉండదు. ఇంకా మనలో అన్ని కోపము పాపము అన్నీ కూడా మనలో పెరిగిపోయి మరి మన జీవితమే ఒక కన్ఫ్యూజ్డ్ లైఫ్గా మన జీవితం, మనం ఎందుకున్నామో ఒక పర్పస్ లేకుండా, ఒక ఉద్దేశం లేకుండా, ఒక అర్థం లేకుండా మనము జీవిస్తామన్నమాట. ఎప్పుడైతే క్రీస్తు మన జీవితంలో వచ్చేస్తాడో ఆయన మన జీవితంలో రాజుగా మనం అంగీకరించినప్పుడు, ప్రభువుగా మనం అంగీకరించినప్పుడు మనకేం వస్తుందంటే మన హృదయంలో దేవుని రాజ్యము వస్తుంది. మనము దేవుని రాజ్యమైన క్రీస్తులో మనము ఉంటాం. సో మనము క్రీస్తులోను, క్రీస్తు మనలోను ఉన్నప్పుడు మనకెంతో సమాధానము, విజయము, జయము, మరి దేవుని కృప, ఆయన ప్రేమ సమస్తం కూడా మన జీవితంలో వస్తుందన్నమాట. సో దీని ద్వారా మనం మరి కానానుని ఏ విధంగా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారో దాన్ని బట్టి మనం చూస్తే మన జీవితంలో కూడా యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా అన్ని ఆశీర్వాదాలు మనకు దొరుకుతుంది. సో ఆ విధంగా మనము నిజంగా ఎంతో ఆనందంలో మనము ప్రవేశించగలం. ఇది దేవుని చిత్తమై ఉందన్నమాట. దాని తర్వాత యెహోషువ చాలా వయస్సు అయిపోయిన తర్వాత ఆయన వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే అందరినీ, అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని, అందరి నాయకుల్ని, ఇంకా పెద్దల్ని అందరినీ పిలిపించి మరి ప్రజలందరినీ పిలిపించి వాళ్ళందరితో ఆయన చెప్పాడనమాట, ఇంత దేవుడు మనకు ఎంత గొప్ప కార్యం చేశాడు, ఆయన వాగ్దానంని ఆయన నెరవేర్చి ఉన్నాడు, అందరూ మన శత్రువులు అందరి మీద ఆయన జయమిచ్చి మరి కానాన్ని మనకు దేవుడు అనుగ్రహించున్నాడు, ఇంత మంచి దేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండి ఇంకా రాబోయే దినాల్లో కూడా మనము దేవుణ్ణే ఆయన్నే మనం ఆరాధించి ఆయనని మనం ఏం చేయాలి, ఆయనని మనము సేవించాలా అనే విషయాన్ని మరి ఆయన చాలా దృఢంగా చెప్పి వాళ్ళకు బుద్ధి చెప్పాడనమాట. సో ఆ సమయంలో ఆయన చెప్పాడు, మరి మీరందరూ కూడా మరి పాత దేవతల్ని అంతా కూడా వదిలిపెట్టి మరి దేవుణ్ణి మీరు సేవిస్తారా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి అని చెప్పి మరి ఆయన ఏమన్నాడంటే యెహోషువ 24:15లో ఉన్నాయి కదా, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో అది అందరినీ మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరా, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరా, నేడు మీరు కోరుకున్నటి
మీరు కోరుకోండి, మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని ఆయన చెప్తున్నాను అనమాట. నేనును నా ఇంటి వారిను యెహోవాని సేవించదము అని చెప్పాను. ఆయన డెసిషన్ ఏంటో, ఆయన నిర్ణయం ఏంటో ఆయన చెప్పాడు. నేను నా ఇంటి వారిను యెహోవాని సేవించదము అని ఆయన ఆ నిర్ణయం చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, మేము కూడా యెహోవానే సేవిస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఏంటి, దేవునికి సమర్పించుకొని తాను దేవునికి సమర్పించుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళకు దేవుడు చేసిన వాగ్దానములు అన్నీ కూడా వాళ్ళకు నెరవేర్చబడినట్లు వాళ్ళని ఒక స్థలంకి, మరి అబ్రహాంకు చేసిన వాగ్దానము, ఇస్సాకు, యాకోబుకు చేసిన వాగ్దానంని దేవుడు నెరవేర్చారు. మరి యెహోషువ దాని తర్వాత 110 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన మరణించారన్నమాట. సో ఆయన పట్ల దేవుని చిత్తంని పూర్తి చేశారు. కానీ ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధనలో ఉన్న యెహోషువ వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళకు విశ్రాంతి ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళలో పాపం ఉంది. ఇంకా వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు సేవించలేకపోయారు. వాళ్ళు ఇంకా కూడా అనేక దేవతల్ని తర్వాత వాళ్ళు పూజించారు. దాన్ని బట్టి వాళ్ళు ఇంకా అసిరియాకును, ఇంకా మరి బబిలోనుకిను వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు బానిసలుగా తీసుకుని వెళ్ళబడారు అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళకి ఏం దొరకలేదు, వాళ్ళకు సంపూర్ణమైన నిత్య విశ్రాంతి దొరకలేదు. సో అవిశ్వాసం ద్వారా వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు అనేక విధంగా వాళ్ళు అవిశ్వాసం ద్వారా వాళ్ళు పడిపోయారనమాట. కానీ తర్వాత యేసుక్రీస్తు ఆయన సమయం వచ్చినప్పుడు ఈ లోకానికి వచ్చాడు. యెహోషువ అంటేనే కూడా యేసు అనే అర్థము. సో యేసుక్రీస్తుని మనల్ని విడిపించడానికి, మన పాపంని నిజంగా విడిపించి, సంపూర్ణంగా విడిపించి, మన ఆత్మకు జీవం ఇచ్చి, మరి నూతన జీవం ఇచ్చి, మనల్ని నూతన సృష్టికులుగా చేసి, మరి ఆయనని సేవించేవారుగా మనల్ని చేయడానికి, మరి పాపం మీదను, సైతాను మీదను, లోకం మీదను జయం ఇవ్వడానికి ఆయన తాను సిలువకు సమర్పించుకున్నాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన జీవం గల దేవుడిగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు, మరి ఆయన ధర్మశాస్త్రం ఎంతో మంచిది, దేవుని వాక్యం ఎంతో మంచిది, కానీ అది పరిశుద్ధమైంది. అయినప్పటికీ కూడా పాత నిబంధనలో ఉన్న క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో అలాంటి వాళ్ళు పాత నిబంధనలో ఉన్న దేవుని ధర్మశాస్త్రంలో అంతా కూడా వాళ్ళు పాటించలేరు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే మన జీవితంలో వస్తారో, మన జీవితంలో ఒక నూతన జీవంని ఆయన కలిగించినప్పుడు మనకు నూతన సృష్టిలుగా దేవుని ఆరాధించి దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుడు మనకు అధికారంని ఇంకా శక్తిని మనకు అనుగ్రహించున్నారు. కాబట్టి క్రీస్తుని మనం అంగీకరించినప్పుడే నిజమైన విశ్రాంతి దొరుకుతుందని మనము దీంట్లో తెలుసుకున్నాం. సో దేవుని రాజ్యమంలో దినం పెరగడానికి మనం దేవుని చిత్తంని చేయాలని మనల్ని మనము సమర్పించుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఏ విధంగా ప్రభు నాయన మీ చిత్తానికి లోబడి, మరి నాయన మీ ఆజ్ఞలకు లోబడవలసిందిగాను ప్రభు నాయన పాపం నిమిత్తం మేము పశ్చాత్తాపడి మీ వైపు వచ్చి నాయన నిజమైన విశ్రాంతిని మేము పొందుకోవడానికి నాయన ప్రభు విన్న ప్రతి బిడ్డల్ని కూడా మీరే దీవించి మీరు ఆశీర్వదించండి. వాళ్ళ హృదయంలో మీ రాజ్యంను ప్రభు నాయన, మీ రాజ్యంలో వాళ్ళను ప్రభు నాయన ప్రతి బిడ్డను ప్రభు ఉండగలగడానికి ప్రభు మీరు గొప్ప కార్యం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ విషయాల్ని ప్రభు నాయన మీరే ప్రభు ఆత్మ ద్వారా బిడ్డలకు మీరు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని రక్షిస్తూనే కానీ నాయన, మీరు మాకు విడుదల ఇస్తూనే కానీ మేము విడుదల పొందుకోలేము. కాబట్టి నాయన బిడ్డలు ఒక్కొక్కరిని మీరు బలమైన హస్తము సమర్పిస్తూ వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ అంతా కూడా మీరు రాసుకోండి. ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అన్నీ ఉన్నాయన్నమాట. అవంతా రాసుకొని మీరు మంచిగా ఇంకొకసారి ఈ బైబిల్ చేసుకొని మీ యెహోషువ గ్రంథము పూర్తిగా మీరు చదివితే మీకు ఇంకా అన్ని విషయాలు మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. దేవుడే మీకు సహాయం చేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.